రోజు మాదిరిగానే రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లారు. ఎప్పుడూ లేంది పొలంలో వారికి ఓ సంచి కనిపించింది. అందులో ఏముందా అని చూసిన రైతుల కళ్ళు జిగేలమన్నాయి. ఆనందంతో గబగబా ఒడి నింపుకుని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వాటిని పరిశీలించిన రైతులు షాక్ తిన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తాలపాలెంలో నార్కెట్పల్లి అద్దంకి రహదారి వెంట ఓ రైతు పొలంలో కరెన్సీ కట్టలు ప్రత్యక్షమయ్యాయి. ఓ సంచిలో నిండుగా ఉన్న కరెన్సీ కట్టల్ని ఎవరో అక్కడ వదిలి వెళ్లినట్లు భావించారు. సంచి నిండా 500 నోట్లు పేర్చి ఉన్నాయి. పోలీసులకు చెప్పాలా వద్దా అని కాసేపు తిటపడాయించిన రైతులు అందులోని కొన్ని నోట్ల కట్టలు తీసుకున్నారు. ఎలాగో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల నుంచి కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అచ్చుగుద్దినట్లుగా అసలు నోట్లను పోలి ఉన్న ఈ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. ఈ నోట్ల కట్టలు ఎందుకు వినియోగిస్తారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 20 లక్షల విలువ గల నకిలీ 500 నోట్ల కట్టలు పంట పొలంలో ప్రత్యక్షమవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగ నోట్ల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దామచర్ల మండలంలో దొంగ నోట్ల చెలామణి జరిగిన ఘటనలు ఉన్నాయి. అదే ముఠా మళ్లీ దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగ నోట్ల ముఠాను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.